అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు మంచి శుభవార్త అయితే చెప్పడం జరిగింది. వర్షాకాలంలో భారీ వర్షాలు అదేవిధంగా వరదలు వచ్చే అవకాశం ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ముందస్తు రేషన్ పంపిణీకి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జూన్ 1వ తేదీ నుంచి ఒకేసారి 3 నెలల రేషన్ను ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు. అంటే జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించినటువంటి బియ్యం జూన్ నెలలోనే ఒకేసారి తీసుకోవచ్చు. ఇది కేంద్రం సూచించినటువంటి అంశం. దీనివల్లనే రాష్ట్రాలన్నీ కూడా దీన్ని అవలంబిస్తున్నాయి. వాతావరణ శాఖ ఇటీవల తెలిపినటువంటి సూచనల ప్రకారం ఈ వర్షాకాలం కొంచెం తాకిడి ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కూడా ముందస్తు బియ్యం పంపిణీపై సలహా ఇచ్చింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సూచనను అమలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే ఈ 3 నెలల రేషన్ కూడా ఒకేసారి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రేషన్ కార్డుదారులకు ఇది మంచి అవకాశం. ఫుడ్ సెక్యూరిటీ కార్డు FSC కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం అనేది ఇవ్వబడుతుంది. అంటే ఒక కుటుంబంలో దాదాపు 4 వ్యక్తులు ఉంటే ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున ఆ కుటుంబం మొత్తానికి కలిపి నెలకు 24 కిలోల బియ్యం అనేది లభిస్తుంది. అదేవిధంగా అన్నపూర్ణ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి 10 కిలోల బియ్యం ఉచితంగా అందించనున్నారు. FSC SC కార్డు ఉన్నటువంటి కుటుంబాలకు 35 కిలోల బియ్యం వీళ్ళు ఉచితంగా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇతర సరుకులు కూడా కొంచెం తగ్గింపు ధరలకే ఇస్తున్నారు. ఈసారి బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులు కూడా సబ్సిడీ ధరకు అందించనున్నారు. ఏఏవై కార్డు ఉన్నటువంటి వాళ్ళకి పంచదార కిలో 13.5 రూపాయలకి అందించనున్నారు. అదేవిధంగా గోధుమలు 7 రూపాయలకు కిలో. GHMC పరిధిలో ప్రతి కుటుంబానికి 5 కిలోల చొప్పున ఇవి లభించనున్నాయి. సో ఇది కూడా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నటువంటి అంశం. అదేవిధంగా ఈసారి రేషన్ పంపిణీలో కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ పాస్ సిస్టమ్ ద్వారా ప్రతి నెల వేర్వేరు రసీదులు జనరేట్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అంటే ఒకేసారి 3 నెలల బియ్యం ఇచ్చినా కూడా ప్రతి నెలకు వేరే రసీదు అనేది జనరేట్ అవుతుంది. సో ఈ విధానం వల్ల అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి సరైన రేషన్ అనేది అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. బయోమెట్రిక్ ధృవీకరణ కూడా నెలకు వేరువేరుగా చేస్తారు. సో ఈ విధానం మోసాలు నివారించడంలో యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారు. తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ DS చౌహాన్ ప్రకారం జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ఈ 3 నెలల రేషన్ పంపిణీ ప్రక్రియ అనేది పూర్తవ్వాలి. సో ఇప్పటికే బియ్యం నిల్వలు స్టేజ్ 1 గోదాముల నుంచి MLS పాయింట్లకు తరలించినటువంటి ప్రక్రియ పూర్తవుతుంది. సో ఇప్పుడు జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లు, డీలర్లు కలిపి ఈ పంపిణీని సమర్థవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. సో రేషన్ డీలర్ల దగ్గర జూన్ 1వ తేదీ నుంచి మీ యొక్క కార్డును చూపించి బియ్యం తీసుకోవచ్చు. 3 నెలల బియ్యం కావడంతో ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో వర్షాకాలంలో ట్రాన్స్పోర్ట్ సమస్యలు కొంచెం వచ్చినట్టయితే అప్పటికప్పుడు రేషన్ తీసుకునేటువంటి వీలు ఉండకపోవచ్చు. అందుకే ముందుగానే సర్దుకోవడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సర్చ్ లోకల్ ఛానల్ ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.